గతిలేంది కదా, దొరికిందే సందని ఆవిడ దిగబడింది. సిగ్గున్నోళ్ళైతే బావ అన్న మాటలకు మళ్ళీ గుమ్మం తొక్కకూడదు. అయ్యో నామతి మండ, ఉప్పు కలపడం మర్చిపోయానే. పిన్ని ఆడుకుందాం రా పిన్ని. భవిష్యు, నీకోసం అమ్మమ్మ అదిగో కొబ్బరి నీళ్లు తెచ్చిపెట్టింది. నువ్వు వెళ్ళి తాగిరా, అప్పుడు ఆడుకుందాం. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. పిన్ని ఇదిగో తీసుకొచ్చా. ఓకే, నువ్వు కూర్చొని తాగుతూ ఉండు, నేను ఇప్పుడే వస్తాను. తాగు. గ్లాస్ ఏమైంది? అమ్మమ్మ, కొబ్బరి నీళ్ళు అన్ని శుభ్రంగా తాగేశా, చుక్క కూడా మిగిల్చలేదు. చుక్క కూడా మిగల్చకుండా తాగేశానని గొప్పగా చెప్తున్నావు. అవి మీ మమ్మీ కోసం తెచ్చానే. దానికి బీపీ డౌన్ అయిందని తీసుకొచ్చాను. అయినా అడగకుండా పుడకుండా తాగేశా అని గొప్పగా వాగుతున్నావేంటే? తాగితే తప్పేంటి? యువతలు చెప్తూ ఉంటే తాగితే తప్పేంటి అంటావేంటే? బుద్ధి తక్కువదానా? ఏళ్ళు వస్తున్నాయి గానీ బుద్ధి రావడం లేదు నీకు. అమ్మా ఊరుకో, అది చిన్నపిల్ల, దానికేం తెలుసు? అలా చెప్పు మమ్మీ, అమ్మమ్మకి బుద్ధి వస్తుంది. భవిష్య అమ్మా, ఏంటే నాకు బుద్ధి వచ్చేది? పెద్ద చిన్న లేకుండా వాగితే పళ్ళు రాలగొడతా. ఆ కొబ్బరి నీళ్ళు నా కోసమేనని. నువ్వాగు భవిష్య. ఏంటి చిన్న పిల్ల కాసిని కొబ్బరి నీళ్లు తాగితేనే అలా కొట్టావు? దీన్ని మేమెంత గారభంగా చూసుకుంటామో నీకు తెలీదా? తప్పమ్మా అని చెప్పాలి గాని చెప్ప చెల్లెమనిపించాలా? చూసావా బావా, భవిష్య తెలియక ధరణి కోసం తెచ్చిన కొబ్బరి నీళ్లు తాగిందని ఎలా కొట్టిందో? అయిన కొబ్బరి నీళ్ళు ఏమన్నా కరువా? పెద్దతనానికి పైత్యం ఎక్కువ అన్నట్టుంది. నువ్వు కాస్త తిన్నగా లేకపోతే నీ దవడ పగులుతుంది. అసలేం జరిగింది అత్తయ్య గారు? ధరణికి సడన్ గా బీపీ డౌన్ అయింది బాబు. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.